నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? మనం ఫస్ట్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఓకే, నూతన సంవత్సరం ఉగాది. అయితే ఈ పేరు యొక్క విశ్వవసు అని పేరు మనం చూసుకుంటే, విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే నివాసం ఉండటం. మనం ఎక్కడ నివాసం ఉన్నామండి? విశ్వంలో నివాసం ఉన్నాం అని తెలుసుకోగలగాలండి. తర్వాత రెండోది, ఈ విశ్వం అంతా వసు అంటే సంపదలు అని కూడా వస్తాయండి. ఈ ప్రపంచం అంతా సంపదమయంతో ఉంది అని కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ విశ్వ వసు అంటే అందమైన అమ్మాయి అని కూడా ఒక మీనింగ్ ఉంది. అంటే ఈ ప్రపంచం అంతా, సృష్టి అంతా ఎంతో అద్భుతమైనది అని మనం ఈ యొక్క సృష్టి యొక్క రహస్యము, సృష్టిలో ఉన్న వేరొక కోణాన్ని మనకి ఈ సంవత్సరం అంతా చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ ప్రకారంగా ఈ వచ్చే సంవత్సరం అంతా అందరికీ సంపదలతోటి ఎంతో అందమయంగా, ఆనందంగా ఉంటుంది అనేసి మనకి ఈ సంవత్సరం యొక్క పేరును బట్టి మనకు తెలుస్తుంది. మనం ఇందులో 12 నక్షత్రాలు, 12 రాసులు ఉంటాయండి. నేను బాగా స్టడీ చేస్తే ఈ 12 రాసులు దాదాపు ఒక 2 రాసులే బాగా ఇబ్బంది పడుతున్నాయండి. మిగతా 10 రాసులు కూడా అసలు ఇబ్బందులు లేవు అనేది మనం చెప్పుకోవాలి. అంటే సాధారణంగా ఒక సామాన్యంగా ఉంటుంది, కొన్ని రాసులు ఇంకా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవాలి. అయితే మనకి కర్కాటక రాశి వాళ్ళు కనుక ఈ సంవత్సరానికి చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీ విశ్వావసునామ సంవత్సరం వాళ్ళకి. ఎందుకు అంటే, ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కర్కాటక రాశిలో కనుక చూస్తే, వీళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశి కింద వస్తారు. మనకి వీళ్ళకి ఆదాయము, రాజ్యపూజ్యం, వ్యయం, అవమానాలు కనుక చూసుకుంటే మీకు ఈ సంవత్సరం ఎంత బాగుందో మీకు తెలిసిపోతుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళ పేరు బలం కనుక మనం చూసుకుంటే, హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డా, డో, ఈ అక్షరాలంతా కూడా మనకి కర్కాటక రాశి వస్తారు. మనకి ఈ ఫిగర్స్ చూస్తే ఆదాయం వీళ్ళకి 8 అండి, వ్యయం 2. సో ఎక్కువ ఇన్కమ్ ఉంది, తక్కువ ఎక్స్పెండిచర్ ఉంది. కరెక్ట్. అంతేకాని రాజ్యపూజ్యం 7, అవమానం 3. సో ఎక్కువ రాజపూజ్యమే ఎక్కువ ఉంది. సో అందరి చేత కొంచెం అప్రిషియేషన్ పొందడం కావచ్చు, ఇదంతా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఒక గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీళ్ళు లాస్ట్ 2.5 years అష్టమ శనితో బాగా ఇబ్బంది పడిపోయారండి. అష్టమ శనితో ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చా? చాలా పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఏమంటారు, సముద్రాలని ఈదుకొని దాటుకొని వచ్చారు. ఇక ముందన్ని పిల్ల కాలవాలన్నమాట వాళ్ళకి. సో ఆ పెద్ద జీవితం అనే ఒక యజ్ఞంలో ఒక అన్ని చూసి వచ్చారనమాట. ఆ స్క్రిప్ట్ లాస్ట్ 2 yearsలో 100 సంవత్సరాలు, 120 సంవత్సరాల జీవితాన్ని మొత్తం లాస్ట్ 2.5 సంవత్సరాలు చూసేశారు. ఈ ప్రపంచం ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. అందుకని చెప్పేసి అదేదంటా చూడండి, 7 ఖండాలు దాటి, 7 సప్త సముద్రాలు దాటి ఈదుకొని వచ్చేసారు అనమాట వాళ్ళు. ఇక ముందు ఉన్నాయి వీళ్ళకి వచ్చే సమస్యలు అసలు సమస్యలే కాదు. ఇలాంటి ఒక కొత్త పరిస్థితిలోకి వీళ్ళు ఎంటర్ అవబోతున్నారండి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో. ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకుంటే, వీళ్ళకి శని మీనరాశిలో ఉన్నారు, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారు, తర్వాత వీళ్ళకి మన కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు ఉన్నారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం చూస్తే వీళ్ళకి ఎలా ఉండబోతుంది, మన మహర్షులు ఏం చెప్తారంటే, ధర్మ ప్రాణి నాశనం, దుఃఖ భయం పీడనం నైవనం అని చెప్తారనమాట. అంటే వీళ్ళకి 9వ ఇంట్లో 10వ ఇంట్లో ఉండటం వల్ల ఒక సామాన్యంగా ఉంటుంది ఈ గ్రహాలు. ఏ విధంగా అంటే కొంచెము హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి అతిగా భయపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత బాడీకి సంబంధించిన విషయాల్లో కొంచెం పీడించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక సామాన్యంగా ఉంటుంది ఆర్థికంగా అని మనం చెప్పుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఇప్పటిదాకా చాలా పెద్ద పెద్ద ఫేస్ చేసి వచ్చారు. ఇప్పుడు ఉన్నాయన్నీ చిన్న చిన్నవి అనమాట. అయితే వీళ్ళకి మేజర్ ఈ ఉగాదికి సంబంధించిన హైలైట్ ఏంటంటే, వీళ్ళకి అష్టమ శని నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. ఇంతకుముందు అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది కనుక చూసుకుంటే, శని మొన్నటిదాకా వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టిన శని వీళ్ళకి ఇక్కడ నుంచి మంచి చేయబోతున్నారనమాట. ఏ విధంగా మంచి చేయబోతున్నారంటే, మనకి 11th హౌస్లో దృష్టి, 6th హౌస్లో దృష్టి ఉండటంతో పాటు తన 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, వీళ్ళకి క్వచిత్ దుఃఖం క్వచిత్ సుఖం, ఓకే, స్వధారా స్వతం క్లేశం, శోకం రోగం మహాదుఃఖం అని చెప్తారనమాట. అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ధనలాభము, కొన్ని సందర్భాల్లో ధన నష్టము, కొన్ని సందర్భాల్లో సంతోషము, కొన్ని సందర్భాల్లో దుఃఖము, అన్ని మిక్స్డ్ రిజల్ట్స్. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది. స్వధారా స్వతం క్లేశం అంటే వీళ్ళకి భార్యకు సంబంధించి, పుత్రులకు సంబంధించిన విషయాల్లో మనస్తాపానికి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అతిగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే శని తన ఉన్న స్థితి అప్స్ అండ్ డౌన్స్తో కూడి ఉండేది స్థితి అనమాట. అంటే పెద్ద ఇబ్బంది పెట్టదు అలాంటి లేకుండా అనమాట. కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్గా ఉండేసి ఓవరాల్గా ఒక నార్మల్గా ఉండే పొజిషన్ అని చెప్పుకోవాలి. అయితే ఇతని దృష్టి
11th హౌస్లో ఉండటం వల్ల అది ఏమవుతుందంటే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఇప్పటిదాకా వీళ్ళంతా అన్సాటిస్ఫాక్షన్గా లైఫ్ గడుపుకుంటారు. సో ఏం చేసినా కూడా పెద్దగా సాటిస్ఫాక్షన్ లేకపోవటం. అయితే ఇప్పుడు వీళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తారు. ఇంతకుముందు అన్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫైడ్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఏదైనా కనుక చేస్తే ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మొన్నదాకా అష్టమశనిలో అన్ని ఇబ్బంది పడిన వాళ్ళు, ప్రాఫిట్స్ లేని వాళ్ళు ప్రాఫిట్స్ ఉంటారు. అన్సాటిస్ఫాక్షన్గా జీవితం ఉన్న వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉంటారు. అన్కంఫర్టబుల్ ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమశనిలో ఎవరెవరు వాళ్ళని ఇబ్బందులు పెట్టారో, పాపం పండి వీళ్ళ మీద ఎవరెవరు శత్రువులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి 10 ఏళ్ళు ఏం చేయకుండా డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీస్, సక్సెస్ ఆఫ్ అండ్ గెయిన్ ఆఫ్ మనీ అంటారనమాట. వీళ్ళ శత్రువులు వాళ్ళంతా వాళ్ళే కొట్టుకొని పోతారు. మనం ఏం చేయనవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ దేవుడే చేసేస్తాడు అనమాట. అందుకని మన పెద్దవాళ్ళు ఏంటంటే కష్టం వచ్చినప్పుడు దేవుడిని నమ్ముకో అంటారనమాట. ఎందుకంటే ఆ టైంలో మన దేవుడిని ఎంత పూజిస్తే లాస్ట్ 2.5 years ఎవరెవరైతే చక్కగా ఆధ్యాత్మిక స్థితిలో ఉండి గుళ్ళు తిరుగుతూ, గోపురాలు తిరుగుతూ, పరిహారాలు చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రిజల్ట్ అంతా వీళ్ళకి ఇప్పుడు వచ్చేస్తుంది. శత్రువులు వీళ్ళు ఏం చేయకుండా వీళ్ళే పలాయనం వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్, జీవితంలో మంచి ప్రాఫిట్ ఉంటుంది. అన్ని పనులన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. శని వీళ్ళకి యోగ్యతనిస్తున్నాడు. ఇది ఒక హ్యాపీ న్యూస్ కర్కాటక రాశి వాళ్ళకి. సో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ పెట్టమని మనం రిప్లై చేద్దాం. వాళ్ళకి విద్యార్థుల పరిస్థితి గురుగారు, మరి అలాగే ఫారెన్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, వ్యాపారాలు పెట్టాలనుకుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీరు గురువుకి సంబంధించి వ్యయ స్థానంలో ఉండటం వల్ల అంత ఎడ్యుకేషన్ ప్రకంగా అంత యాక్టివ్గా ఉండదు. ఈ రాశి వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించి నార్మల్గా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళకి మే తర్వాత గురువు 12th హౌస్లో ఉండటంతో ఏం చెప్తారంటే మనకు సంస్కృత మహర్షులు శుభమూలో వ్యయచ్చైవ ప్రాణి విక్రయ దోషణం స్థానభ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానికే గురువు అంటారు. అంటే శుభమూలం శుభకార్యాలు చేయటం వల్ల ఖర్చులు అవుతాయి. రెండోది పాణి విక్రయ దోషణం అంటే వీళ్ళకి చక్కగా ఏదైనా కనుక పశువులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, బాగా యూజ్ పడే ఒక వస్తువుని వీళ్ళు అమ్మటం వల్ల దూషించబడతారు. అంతేకాకుండా స్థానభ్రష్టం అంటే ఆఫీస్లో జాబులు చేసే వాళ్ళకి ప్రొఫెషన్లో అంత సరిగా ఉండదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే స్థితి ఉంటుంది. అంటే ఒక రకంగా చూడాలంటే మనకు రియల్ లైఫ్లో నాకు వచ్చే కేసుల్లో 12వ ఇంట్లో గురువు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటేనండి ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇంటికి సంబంధించిన ధనం మనకి ఎంత కావాలి, ఇల్లు కడుతూ పోతే ఎంతైనా ధనం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అది అన్ఎండింగ్ అనమాట. ఆ ఎస్టిమేషన్ ఇచ్చేటప్పుడు ఈ ఇల్లు కట్టడానికి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు చెబుతారు. బడ్జెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది ఎక్కువ సందర్భాల్లో. అది 30-40% కన్ఫర్మ్ అవుతుంది. అప్పటిదాకా మనం సింపుల్ డోర్ అనుకున్నది ఆ షాపింగ్ బాగానే పెద్ద కాస్ట్లీ డోర్ అయిపోతుంది. అప్పటిదాకా నార్మల్ టైల్స్ విపరీతం అయిపోతాయి. ఏమవుతుందంటే శుభములో వేయకూడదు. అంటే ఒక పెళ్లి చేయాలి, పెళ్లి బడ్జెట్ 10 లక్షలు అనుకుంటారు, అది 15 లక్షలు దాకపోతుంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, దానికి సంబంధించి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పటిదాకా వీళ్ళు దాచిపెట్టుకున్నది ఒక మంచి కార్యక్రమానికి ధనం అంతా ఖర్చు పెడతారు. సో ధనం ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా అది చేయగలుగుతారు, వీళ్ళు ఖచ్చితంగా చేయగలుగుతారు. అయితే వీటికి సంబంధించిన మనకి ఇల్లు కట్టుకోవాలి, మరి ధనం కావాలి కాబట్టి ఇంకా ఏదో నమ్మేసుకుంటారు. సో దానికి ఏంటంటే పాణి విక్రయ దోషణం, ప్రాణాలు కలిగిన జంతువులను కానివ్వండి, వస్తువులను కానీ అమ్ముతారు. ఇప్పటిదాకా మంచి బాగా ఉపయోగపడిన దీన్ని ఎందుకు అమ్ముకుంటాం, కారు అమ్ముతారు. లేదంటే కొంతమంది అగ్రికల్చర్లో ఉన్నప్పుడు బెరగొడ్లు, ఆవులు ఏయో అమ్మేసుకుంటారనమాట. అయ్యో మనకి ఇంత దాకా ఉపయోగపడింది ఎందుకు దీన్ని అమ్మేసుకుంటున్నాం అంటే మనం ఇల్లు కట్టుకోవాలి, లేదంటే పెళ్లి చేయాలి, ఏదో ఒకటి అమ్మంది, అది ఏటట్టు అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో దాని ద్వారా దూషించబడతారు. అంతేకాకుండా స్థానభ్రష్టం, ప్రొఫెషన్లో వీళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతేకాకుండా మనీకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనం అనుకున్నాం అంటే ఓవర్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టడం వల్ల, పెళ్లి చేయటం వల్ల. దారిద్ర్యం అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఈ సంవత్సరం గురువు వల్ల వీళ్ళకి ఉండే అవకాశం మీరు అడిగిన విధంగా విద్యార్థులకి కొంచెం అంత అనుకూలంగా ఉండదు. తర్వాత వీళ్ళకి అయితే 4వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఇంటి ఎన్విరాన్మెంట్ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. 4th హౌస్లో ఉండటం వల్ల ప్రైమరీ ఎడ్యుకేషన్కి కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది. లాంగివిటీ, వీళ్ళకి ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. అయితే రాహు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. ఏ విధంగా ఇబ్బంది పడుతుందంటే వీళ్ళకి దేహపీడ, మనక్లాశ, ఓకే, చతుష్పాద మృగాత్ భయం, రాజకోపం ప్రయాణం చ అష్టమస్తే ఫణి భాగే అంటే శారీరకంగా పీడలు తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకో తెలియదు మనకి. డాక్టర్లు బాగుందంటారు, నైట్ గుండె కొట్టుకుంటుంది, ఏమీ ఉండదు. క్యాన్సర్ వచ్చేదని భయం ఉంటుంది, వీళ్ళు 12 రకాల టెస్టులు చేసి ఏం లేదని పంపిస్తారు. ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటుంది. మనక్లేశ, మనసులో భయపడుతూ ఉంటుంది. అంతేకాని చతుష్పాదం మృగత్ భయం
అంటే 4 కాళ్ళ జీవుల నుంచి వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సడన్గా వీళ్ళకి ఎద్దులు పొడవటము, కొన్ని ఊళ్ళలో చూస్తుంటాం కదండి, తర్వాత ఆవులు పొడవటం, లేదంటే కొన్నిసార్లు యాక్సిడెంట్లు కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకోపం ప్రయాణం అంటే వీళ్ళకి పైన ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, బాసులు కానివ్వండి, ఆఫీసులు పనిచేసిన వీళ్ళ ద్వారా ఎక్కువగా కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమస్తే ప్రయాణాలు గనక చేస్తే ప్రయాణాలు అధికంగా ఉంటాయి, చాలా ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కాస్త మానసికంగా స్ట్రెస్ అయిపోవడము ఇలాంటి పరిస్థితి, ఎక్కువగా ప్రయాణాలు చేసి హడావుడిగా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకి కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ వస్తుంది, కొంచెం కష్టాలు, కొంచెం దుఃఖం ఉంటుంది. అతిగా వీళ్ళకి గురువుకి సంబంధించడం వల్ల వీళ్ళు ఇల్లు కట్టుకోవటం కానివ్వండి, పెళ్లి చేయటం కానీ ఒక పెద్ద కార్యక్రమం తలపెడతారు, అందులో ధనానికి ఇబ్బంది పడుతుంటారు. దానికి అవసరమే ఏదో నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాహు ఉండటం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకు ఉండబోయే పరిస్థితి. ఓకే గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి రాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. మరి వీళ్ళకి ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక్క నిమిషం. శని వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటం వల్ల, 12వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వీళ్ళు నవగ్రహ టెంపుల్స్ని విజిట్ చేస్తే వీళ్ళకి బెస్ట్. అంటే వీళ్ళకి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు అనేది ట్రూ, చాలా సాటిస్ఫాక్షన్గా లైఫ్ ఉంటుంది అనేది కూడా ట్రూ. ఈ టైంలో వీళ్ళు కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అని ఉంటుందండి. ఆ కుంభకోణంలో ఆ నవగ్రహాలు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 10వ ఇంట్లో శని, 12లో గురువు, రాహు ఉన్నారు, కేతు ఉన్నారు. కాబట్టి ఇవి ఒక మోడరేట్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కుంభకోణం నవగ్రహ టెంపుల్ చూస్తూ, అందులో లాస్ట్లో వీళ్ళకి తిరునల్లారు అనే ఒక ప్లేస్ ఉంటుందండి. అక్కడ శనికి సంబంధించిన ఆలయం ఉంటుంది తమిళనాడులో. కొన్ని వీడియోస్లో నేను చేశాను, కొంతమంది నాకు ఎంక్వైరీ కూడా చేశారు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసేదానికంటే యూట్యూబ్లో చూసుకుంటే కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అని కొడితే చాలా వీడియోస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. తెలుగు వాళ్ళు చక్కగా చేశారు, ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి అందులో. నేను కూడా అవి చూసే వెళ్ళాను. నేను నా పర్సనల్గా వెళ్ళొచ్చాను అక్కడికి. అలా ఈ రాశి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా కాకుండా ఎవరికైనా కనుక ప్రొఫెషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, ఈ శని పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా వాళ్ళకి రిలీఫ్ కానీ, ఇంకా కొంచెం బాగా రిలీఫ్ కావాలనుకుంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేసుకున్న చాలా బాగుంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని, తర్వాత అక్కడ అమ్మవారి భ్రమరాంబిక ఉంటారు, స్పర్శలింగ దర్శనం చేసుకొని చండీ హోమం చేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి రాహు 8th హౌస్లో ఉండటం వల్ల విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకుంటే ఓం దుమ్ దుర్గాయ నమః, దుర్గా సప్తస్లోకి ఈ మంత్రాలు చదువుకున్న చాలా బాగుంటుంది. ఇవి కాకుండా పెళ్లి కాని వాళ్ళు ఇంకా కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్లో ఉంటారండి. వాళ్ళు మనకి ఇండివిజువల్ జాతకం చూస్తే అందులో ఏముంది, వాళ్ళకి మనీ ప్రాబ్లం ఉందా, కుబేర పాశుపతం చేయొచ్చు, లేదంటే పెళ్లి కావట్లేదా, కన్యా పాశుపతం, లేదంటే వర పాశుపతం, ఇంకా ఏమైనా వాళ్ళ జన్మ జాతకంలో రాహుకేతువులు, కాలసర్పదోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మనం చూసి వాటికి ఆ గ్రహాలకు శాంతులు చేసి సరైన మార్గంలో వాళ్ళని సెట్ చేసుకుంటే లైఫ్ ప్రోగ్రెస్ ఉంటుందండి, ప్రోగ్రెస్ ఉంటుంది. ఎక్కడ లైఫ్ ఆగిపోకూడదండి. సో ఓవరాల్గా ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుందని మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.